హాయ్ అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. షడ్రసోపేతమైన మన ఉగాది పచ్చడిలాగే మీ జీవితంలో కూడా అన్ని రసాలను ఆస్వాదిస్తూ ఆనందించాలని కోరుకుంటున్నా. నిజానికి ఉగాది పచ్చడి చేసే తీరుతెన్నులు మారిపోయాయండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. నేను మీకు శాస్త్రీయ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చెప్తున్నా. పచ్చడికి కావలసిన పదార్థాలు: చింతపండు, వేప పువ్వు, మిరియాలు, రాళ్ళ ఉప్పు, మామిడికాయల పిందెలు, బెల్లం. ముందుగా పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండు గింజలు తీసేసింది ఇంత తీసుకోండి. చింతపండు మునిగేలా నీళ్లు పోసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత వేప పువ్వు 1 చెంచా తీసుకోండి. ఇప్పుడు కారం, ఉప్పు కోసం ఒక 10-15 మిరియాలు, ఒక చిన్న చెంచా రాళ్ళ ఉప్పు తీసుకోండి. శాస్త్రీయ పద్ధతుల్లో పచ్చడి చేస్తున్నాం కాబట్టి పాతకాలంలో వాడిన పదార్థాలు మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు వగరు కోసం మామిడికాయ పిందెల్ని వాడుతున్నాం. మామిడికాయలు చిన్నగా ఉంటేనే వగరుగా ఉంటాయి. పెద్ద వాటిల్లో పులుపు ఉంటుంది, అందుకని చిన్నవి తీసుకోవాలి. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ప్రసాదానికి నానబెట్టిన చింతపండులో పిప్పు తీసేస్తే చింతపండు గుజ్జు వస్తుంది. చింతపండు పులుసులో తరిగిన మామిడికాయ ముక్కలు, 2 చెంచాల తరిగిన నల్ల బెల్లం, 1 చెంచా వేప పువ్వు, దంచిన మిరియాల పొడి 1 చెంచా, 1 చెంచా రాళ్ళ ఉప్పు వేసి బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉంటే చాలు. శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడి తయారు. ఇంతకు మించి ఏమీ వేయకూడదు. మీరు కూడా ఈ ఉగాదికి ఈ ప్రసాదం తయారు చేసి భగవంతునికి నివేదిస్తారని ఆశిస్తున్నాను.